వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. ఈజీగా సింపుల్గా నా స్టైల్లో పాస్తా మసాలా ఎలా చేయాలని చూపిస్తా రండి. ఆయిల్ కొంచెం వేసుకోండి. దీంట్లో చిన్నగా తరిగి పెట్టిన ఎల్లిపాయలు, ఒక ఆనియను, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం దోరగా వేసుకుంటాం. ముందే మనం ఏం చేయాలంటే పాస్తాని మంచిగా ఉడకపెట్టి ఉప్పు వేసి కొంచెం ఆయిల్ పోసి ఉడకపెట్టి వాటర్ అన్నీ తీసేసి వాటర్ వించేసి పెట్టేసుకుంటాము. ఇప్పుడు నేనేమో ఈ బ్రాండ్ యూజ్ చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. చూడని కూడా మంచిగా ఇదిగో ఎంత స్మూత్గా ఉంటుంది. మనం లూజ్గా తీసుకుంటే కూడా బాగుండవు. ఇదైతే ఎంత బాగుంది అనేసి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఈ బ్రాండ్ అయితే. ఇప్పుడు ఆనియన్ అయితే వేగినాయి. మనం టమాటాని 2 టమాటా మిక్సీకి వేసి పేస్ట్గా పట్టేస్తాం. గ్రేవీ బాగుంటుంది, పాస్తాకి రుచిగా ఉంటుంది టమాటా పేస్ట్ పాస్తాలు అంటుకున్నప్పుడు. ఇప్పుడు ఆనియన్ వేగినాయి. ఇప్పుడు మనము దీంట్లో పేస్ట్ వేసిన టమాటా వేసుకుంటాం. ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ని వేసేసుకుంటాము. ఒక క్యారెట్, ఒక 4-5 బీన్స్ చాలు. 1 కప్పు పాస్తాకు. కొంచెం దీంట్లోనే మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాం. సాల్ట్ చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఇంతకుముందు పాస్తా ఉడకపెట్టినప్పుడు కూడా వేసుకున్నాం కదా, అందుకోసమే కొంచెంగా సాల్ట్ వేసేస్తాం. ఇప్పుడు దీంట్లో మ్యాగీ మసాలా 1 ప్యాకెట్ వేసేసుకుంటాము. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో ఉడకబెట్టిన పాస్తాని వేసుకుంటాము. వేసి మొత్తం కలుపుకుంటే మనకు టేస్టీ అయిన పాస్తాలు రెడీ అవుతుంది. పైకి కొంచెంగా కొత్తిమీర చల్లేసుకుంటాం. లైట్గా 1/2 టీ స్పూన్ షుగర్. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్స్ పాస్తా రెడీ. ఇది ఆప్షన్, మీకు కావాలంటే ఎగ్ వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనేమో సింపుల్గా ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. బాయ్.